దోస్తులు ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తాను. 2 కిలోల చికెన్ బిర్యానీ. ఫస్ట్ అయితే అల్లం వేసుకోవాలి. ఇక 2 గంటల కారం అయితే వేసుకోవాలి. కారపొడి బాగా వేసుకున్నాం అనుకో ఇక మండుతుంది మనకు. కొంచెం తక్కువ వేసుకోవాలి. 1/2 కేజీ అయితే పెరుగులో సగం పోసుకోవాలి మనం. 2 పావుల నూనె అయితే పోసుకోవాలి. ధనియాల పొడి అయితే వేసుకోవాలి కొంచెం. ఇక పుదీనా వేసుకోవాలి, లేకుండా మంచిగా ఉండదు. మరి కొత్తిమీర కూడా వేసుకోవాలి దోస్తులు. ఇక ఉప్పు అయితే వేసుకోవాలి ఇంత. ఇక మరి ఉప్పు ఎక్కువ వేసుకోకూర్రి, ఉప్పిసం అవుతుంది. తక్కువైనా మంచిది, మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం అయితే కింది మీదకి అయితే మొత్తం ముక్క పెట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది బిర్యానీ టేస్ట్. ఇక చూడు కస్స విసకాలి. మనకైతే బిర్యానీ ఇప్పుడే వాసన వస్తుంది. ఇక చూడు ఇంకో లెగ్ పీసులు. ఎన్ని లెగ్ పీసులు అంటే ఒక్క నిమిషం 3 పట్టరా 4 అయితే లెగ్ పీసులు. మంచిగా ముక్క పట్టేటట్టు అయితే మంచిగా మూత పెట్టుకోవాలి మనం. ఒక అర్ధగంట సేపు నూనె వేడవుడితో అయితే పచ్చిమిర్చిను ఉల్లిగడ్డను అయితే వేసుకోవాలి. బగారాకును బగారా పువ్వు లవంగాయలు ఇవన్నీ వేసుకొని అయితే ఒక్కసారి మొత్తం కింద మీద అయితే కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అయితే మొత్తం ఒకసారి కలబెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ కోసం అయితే పీసులు కలుపుకున్నాం కదా, ఇవైతే ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కిందికి మీదకి అయితే కలుపుకోవాలి. 10 నిమిషాలు అయితే పొయ్యి మీద ఉండనియాలి. ఇక మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకోవాలి. బిర్యానీ పీస్ అయితే మనకు అయితే రెడీ అయిపోయింది. బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఇక గంజులను అయితే సగం నీళ్ళు పోసుకోవాలి. బగారాకు బగారా పువ్వు బఠానీలు లవంగాయలు ఇవన్నీ వేసుకుంటే కొంచెం అయితే నూనె అయితే పోసుకోవాలి. ఇక నీళ్ళు అయితే మసులుతానే కదా, మనం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, ఇక అవైతే ఇల్లు వేసుకోవాలి. ఒక 80% ఉడుకుడుతోటనైతే ఇక మనం చికెన్ అయితే అనుకున్నాం కదా బిర్యానీ కోసం, అలానైతే వేసుకోవాలి. ఇక రైస్ అయితే 80% ఉడుకుడుతోటనైతే చికెన్ అయితే అనుకున్నాం కదా మనం, చికెన్లను అయితే వేసుకోవాలి. ఇక ఏత్తా అంటే రైసు వాసనకు పిచ్చి అంటే పిచ్చిలేస్తుంది. రైస్ మొత్తం మంచిగా అట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఆవిర్లు పోకుండానైతే మూత పెట్టుకోవాలి. మూత మీద ఏదైనా ఒక వేడి పెట్టుకోవాలి. అట్లా 5 నిమిషాల దాకా అయితే పొయ్యి మీద అయితే ఉండనియాలి. 5 నిమిషాలు అవ్వుడితోటనైతే ఇక నెయ్యి అయితే వేసుకోవాలి. ఇక అట్లనే బిర్యానీ కలర్ కూడా పోసుకోవాలి. ఉల్లిగడ్డనైతే గోల్డ్ కలర్ రాకనైతే అచ్చరాక వేయించుకొని అట్నే గోల్డ్ కలర్ వచ్చినాక బిర్యానీ మీద ఉల్లిగడ్డలు అయితే చల్లుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక తినుడే లేటు. టేస్ట్ ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఇక మనం ఇక వాసనకైతే మెంటల్ అంటే మెంటల్ ఎక్కుపోతాం, పిచ్చి లేస్తాను. ఇట్లా కాదు, ఒకసారి ఇక తినాల్సిందే, టేస్ట్ చేయాలి. బిర్యానీ మాత్రం టేస్ట్ మాత్రం మామూలుగా లేదు భయ. సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయర్రి. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.